అందరికీ నమస్కారం. 2025 సంవత్సరం జూలై మాసం 2వ తేదీ బుధవారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదను. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. సింహరాశి వారి యొక్క దృఢ సంకల్పాలు నెరవేరిన సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో లాభదాయకమైనటువంటి ఫలితాలను అందుకుంటారు. మీ యొక్క రంగాలలో పెద్దల సహకారం లభిస్తుంది. ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు. ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవ్వకుండా జాగ్రత్త వహిస్తారు. అర్హతకు తగినటువంటి ప్రతిఫలాన్ని అందుకుంటారు. కొన్ని సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. చెడ్డవారు మీ పక్కన చేరి మీ యొక్క అభిప్రాయాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. కార్యసిద్ధి ఏర్పడుతుంది. ప్రారంభించినటువంటి పనిలో ముందు చూపుతో వ్యవహరిస్తారు. చక్కటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు. పట్టుదలతో మరువులైనటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు. ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది. మీ యొక్క రంగాలలో విజయ పరంపరను కొనసాగిస్తారు. వ్యాపారంలో లాభాలు ఏర్పడిన కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభ ఫలితాలు అందిన అధికారుల దృష్టిని ఆకర్షిస్తారు. ఒక వ్యవహారంలో మెరుగైనటువంటి ఫలితాలను అందుకుంటారు. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి. ఆనందంగా పనిచేస్తారు. ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలను సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో అనుకూలత ఏర్పడుతుంది. ఇతరుల మాటలను పట్టించుకోవద్దు. గిట్టిన వారు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త వహించాలి. అనారోగ్య సమస్యలు తొలగున ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగున అవసరానికి ధనం లభిస్తుంది. వ్యతిరేక ఫలితాలు లేకుండా జాగ్రత్త వహిస్తారు. ధర్మచింతన అవసరం. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకోవటంలో జాగ్రత్త వహిస్తారు. ఒక ముఖ్యమైనటువంటి పనిని అట్టకాలకు పూర్తి చేస్తారు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. శుభ సమయం అనే చెప్పవచ్చు. ప్రారంభించినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు. అదేవిధంగా గతంలో పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు. తోటివారి సహకారంతో కాలాన్ని గడుపుతారు. మానసికంగా దృఢంగా ఉంటారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. వ్యాపారాన్ని విస్తరిస్తారు. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయం సంతృప్తికరంగా ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారంలో నూతన ఆనందంతో ముందుకు సాగుతారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందిన ఇంట బయట అనుకూలత ఏర్పడుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అకారణ వివాదాలు తొలగున వ్యాపారం కలిసి వస్తుంది. నూతన అవకాశాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన అభివృద్ధిని సాధిస్తారు. అనుకున్న దాన్ని